హాయ్ గాయ్స్! నా పేరు హేమంత్. నేను ఒక అమెజాన్ సెల్లర్‌ని. సో, ఈరోజు నేను ఈ వీడియోలో మీకు అమెజాన్ ఒక ప్రొడక్ట్ కాలిక్యులేషన్ అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఏదైనా ప్రొడక్ట్ లాంచ్ చేసే ముందు ఈ కాలిక్యులేషన్స్ అనేది మనం చాలా మైండ్‌లో పెట్టుకొని లాంచ్ చేయాలి. వెదర్ వి గోనా మేక్ ప్రాఫిట్ ఆర్ లాస్ అండ్ మన బ్రేక్ ఈవెన్ ఏంటి ఇవన్నీ మనం తెలుసుకుంటే, మన మైండ్‌లో ఈ నంబర్స్ ఉంటే మనకి ఆన్ ద జర్నీలో చాలా ఈజీ అయిపోతదనమాట. అందుకని నేను చాలా వీలైనంత వరకు ఎంత డీటెయిల్డ్‌గా అంత ఇదిగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఏమేమి ఉంటాయి, అమెజాన్ ఫీచర్స్ ఏంటి, ఇవన్నిటి మీద మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. మీరెంతో తెలుసుకుంటారు. సో, లెట్స్ బిగిన్ ద వీడియో. సో, ఈరోజు నేను ఫస్ట్ అమెజాన్‌లో హోమ్ అండ్ కిచెన్ ప్రొడక్ట్ కేటగిరీలో నేను ఈ ప్రొడక్ట్ గురించి అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ చాపర్ అనేది మీకు చాలా ఈజీగా దొరికేస్తది ఇండియా మార్ట్‌లో 150, 100 రూపీస్‌కి. సపోజ్ ఇదే మీరు చెయ్యాలి అనుకుంటే ఇక్కడ ఒక బ్రాండ్ ఉంది క్యూరా అని చెప్పేసి 629 రూపీస్‌కి సెల్ చేస్తున్నారు. ఇట్స్ ఎ బ్రాండ్. మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే అమెజాన్‌లో మీరు ఎన్నో వీడియోస్ చూస్తారు. ఏదో ఇండియా మార్ట్ నుంచి తెచ్చేద్దాము, చేసేద్దాం అనేది ఆపేయండి. అది ఇంకా నడవదు, అవ్వను కూడా అవ్వదు. ఈ ప్రైజ్‌లలో వీటిలలో గొడవ పడడం తప్ప ఏమీ ఉండదు. మీకు ప్రాఫిట్ కూడా ఉండదు. ఏది చేయాలన్నా సరే మీరు బ్రాండ్ గాని లాంచ్ చేయండి. అప్పుడే మీకు లాంగ్ రన్‌లో యూజ్ ఉంటది. అండ్ మీరు ఒక సేమ్ ఇంకా వేరే ప్రొడక్ట్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ కూడా అదే బ్రాండ్‌తో లాంచ్ చేయొచ్చనమాట. వాళ్ళొచ్చేసి 629 ప్రైస్ పాయింట్‌లో సేల్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు లాస్ట్ మంత్ 1000 యూనిట్స్ సేల్ చేశారనమాట. సో, లెట్స్ డూ కాలిక్యులేషన్ ఆన్ దిస్ ప్రొడక్ట్. ఇప్పుడు వాళ్ళు అమ్మేదంతా 629 రూపీస్‌కి సేల్ చేస్తున్నారు. ఓకే. ఐ హోప్ ఇట్ ఈస్ 18% కేటగిరీ జీఎస్టీ. సో, ఆటోమేటిక్‌గా జీఎస్టీ 18% ఎంత కట్టాలి ఏంటనేది ఇక్కడొచ్చేసింది. లెట్స్ అస్యూమ్ ప్రొడక్ట్ వచ్చేసి మీకు 150 రూపీస్‌కి దొరుకుతుంది అనుకుందాము. అండ్ అమెజాన్‌కొచ్చేసి పిక్ అండ్ ప్యాక్ అండ్ షిప్ అంటే మీకు బాక్స్ గాని, ఇప్పుడు దానికి షిప్పింగ్ బాక్స్ గాని, లేబుల్ వేయడం గాని, టేప్ వేయడం గాని, మ్యాన్ పవర్ గాని వీటన్నిటికి కలిపి 20 రూపీస్ వేసుకుంటున్నాము. సో, ఇప్పుడు నేనిక్కడ అమెజాన్ రిఫరల్ ఫీ, క్లోజింగ్ ఫీ, ఫుల్‌ఫిల్‌మెంట్ ఫీ ఇవన్నీ రాసాను కదా! సో, వీటికేం చేయాలంటే మీరు గూగుల్‌లోకెళ్ళి అమెజాన్ ఫీస్ అని కొడితే, సో, ఫీ అండ్ ప్రైజింగ్ ఫర్ అమెజాన్ డాట్ ఇన్ సెల్లర్ అని వచ్చింది కదా! ఇక్కడ మీకు కనిపిచ్చేస్తది. ఇప్పుడు మనదొచ్చేసి హోమ్ అండ్ కిచెన్ కేటగిరీ కదా! ఇందులో హోమ్ ఇంప్రూవ్‌మెంట్ కదా! ఇందులోకెళ్తే హ్మ్. ఫర్నిచర్, హోమ్ ఇంప్రూవ్‌మెంట్, కిచెన్ కేటగిరీస్‌కెళ్తే కిచెన్ స్టోరేజ్ ఓకే. So, Amazon is charging around 11% for its price అనమాట. 500 అబోవ్‌కి 1000 బిలోకి. సో, 1100 అనేది 11% అని చార్జ్ చేస్తుంది. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను ఇదివరకు 6% తీసుకున్నా. ఇక్కడ 0.11% చేస్తే 11% అయిపోతది. నెక్స్ట్ క్లోజింగ్ ఫీ కూడా చూసుకుందాము. ఈ కేటగిరీలో ఎంత తీసుకుంటుంది అమెజాన్ అనేది. మీరు ఈ ఈ వెబ్‌సైట్ అనేది మీరు ఓపెన్ చేస్తే మీకు అన్ని ఫీచర్స్ ఇక్కడే తెలిసిపోతాయి. సో, మనం ఈజీ షిప్ చేస్తున్నాం అనుకుందాం. 500 అబోవ్ 500-1000 వచ్చేసి ఈజీ షిప్ వచ్చేసి 34 రూపీస్. ప్రైమ్ కస్టమర్‌కి కూడా 34 ఉంది. సో, మనం ఇక్కడ 34 రూపీస్ తీసుకున్నాం. ఇప్పుడు ఫుల్‌ఫిల్‌మెంట్ ఫీ తీసుకుందాము. వీళ్ళు వెయిట్ ఏమన్నా మెన్షన్ చేశారో చూద్దాము డైమెన్షన్స్. ఓకే. డైమెన్షన్స్ ఇచ్చారు. 12.5/12.5/12. ఇప్పుడు మనం ఇది కాలిక్యులేట్ చేసుకుందాం. డివైడెడ్ బై 5000. ఇప్పుడు ఆ మూడిటిని మల్టిప్లై చేసి డివైడెడ్ బై 5000 చేస్తే మీకు వాల్యూమెట్రిక్ వెయిట్ వస్తది. 375 గ్రామ్స్ వచ్చింది. అంటే ఇట్స్ బిలో 500 గ్రామ్స్. సో, ఈ ప్రైస్ స్లాబ్స్ ఎలా ఉంటాయంటే బిలో 500 గ్రామ్స్‌కి ఒకటుంటది. అబోవ్ 500 టు 1 కేజీ ఒకటుంటది. ఈ విధంగా ఉంటాయన్నమాట. సో, ఇక్కడ అదర్ ఫీచర్స్ షిప్పింగ్ ఫీస్. ఓకే. ఇప్పుడు షిప్పింగ్ ఫీస్‌కొస్తే మనకి ఫర్ ఈజీ షిప్. ఓకే. ఫర్ ఈజీ షిప్‌కొస్తే ఫస్ట్ 500 గ్రామ్స్‌కి మీకు స్టాండర్డ్, బేసిక్ ఆల్ లెవెల్స్ ఉంది కదా! 500 గ్రామ్స్ తీసుకుంటే 65 రూపీస్ తీసుకుంటుంది. మనది ఎలాగో బిలో 500 వాల్యూమెట్రిక్ వెయిటే అంతొచ్చింది కాబట్టి మనం 65 రూపీస్ అనేది షిప్పింగ్ ఫీస్ కింద వేసుకోవచ్చు. ఓకేనా?
సపోజ్ మీరు ఎఫ్‌బీఏ గాని ఇట్లా చేసేటట్టయితే ఫుల్‌ఫిల్‌మెంట్ బై అమెజాన్ అంటాం. సపోజ్ మీరు మీ ఇన్వెంటరీని అమెజాన్ వేర్‌హౌస్‌కి పంపిస్తే అప్పుడు అమెజాన్ ఏం చేస్తదంటే మీ దగ్గర స్టోరేజ్ ఫీస్ ఇవన్నీ చార్జ్ చేస్తదనమాట. మీ యూనిట్ డైమెన్షన్స్ ప్రకారంగా మీ దగ్గర స్టోరేజ్ ఫీస్ స్టార్ట్ చేస్తది. కానీ ఇనీషియల్‌గా ఐ డోంట్ రికమెండ్ ఎనీవన్ టు గో విత్ ఎఫ్‌బీఏ. మీ సేల్స్ వాల్యూమ్ ఇవన్నీ మీకు తెలిసాక వెళ్ళడమే బెస్ట్ అనమాట. అప్పుడే వెళ్ళొద్దు. సో, అది నేను 0 పెట్టుకున్నాను. ఎట్ ప్రెజెంట్ ఐ విల్ టేక్ అకాస్ యాస్ 0. సో, ఇప్పుడు మీరు ఓన్లీ అమెజాన్‌కి మీరు ఒక ప్రొడక్ట్ తీసుకొని ₹629 ప్రైస్ పాయింట్‌లో మీరు సేల్ చేద్దాం అనుకుంటే, మోస్ట్‌లీ ఇక్కడ ఫీజెస్ అన్నీ మనం వేసాం. అమెజాన్ చార్జ్ చేసే ఫీజెస్ ప్లస్ పిక్ అండ్ ప్యాక్ ఫీ బాక్సెస్ అవన్నీ మనం వేసుకున్నాం. వాటిని కాలిక్యులేట్ చేసుకుంటే మనకి ₹629లో నుంచి సపోజ్ చేస్తే మనకి ₹338 అనేది అమౌంట్ అనేది ఈ చార్జెస్ రూపంలో పోతుంది. ₹338 పోతుందనమాట. ఇప్పుడు ఈ 629లో నుంచి ఈ ₹338 మైనస్ చేస్తే మనకి ₹290 దాకా మిగిలిద్దనమాట. ఇక్కడ చూడండి. 629లో నుంచి బీ3, బీ4, బీ5, బీ6, బీ7, బీ8 ఓకేనా? బీ9 గూడా మైనస్ చేస్తే మనకి ₹290 దాకా ప్రాఫిట్ అనేది మిగులుతుందనమాట. అలానే అందరూ మిస్ చేసేదేంటి అంటే మనకి ఇవన్నీ చూస్ చేసేసుకొని మనకి ₹290 మిగులుతుంది. ₹629లో వావ్! సూపర్ అని అనుకుంటాం గానీ, బట్ మీరు కాలిక్యులేట్ చేసుకోవాల్సింది ఇంక్లూడింగ్ జీఎస్టీ కూడా. మీరు జీఎస్టీ కూడా ఎంత పడుతుంది, ఏంటి అనేది కూడా కాలిక్యులేట్ చేసుకోవాలి. ఇవన్నీ ప్రతి ఫీజ్ మీద మీకు 18% జీఎస్టీ పడిద్ది. వాటిని కూడా మైనస్ చేసుకోవాలి. మీరు సెల్లింగ్ ప్రైస్ మీద 113 అనేది మీరు ఫైనల్‌గా కట్టాల్సిన జీఎస్టీ. అలానే మీరు ప్రతి సర్వీస్ మీద ఏదైనా సరే జరిగినా మీకు 18% జీఎస్టీ అనేది పోతది. మోస్ట్ ఆఫ్ ద సెల్లర్స్ ఇది కాలిక్యులేట్ చేసుకోకుండా దిగుతారు. ఓన్లీ ఇదొక్కటే చూసుకొని మన ప్రాఫిట్ ఇదే మిగులుతుంది అనుకుంటారు గానీ, అది కాదు ఫైనల్ ప్రాఫిట్. నౌ లెట్స్ కాలిక్యులేట్ దిస్. పిక్ అండ్ ప్యాక్ ఫీ మీద ₹20 కదా! దాని మీద 18% జీఎస్టీ. అలానే అమెజాన్ రిఫరల్ ఫీ మీద, క్లోజింగ్ ఫీ మీద అన్నిటి మీద 18% జీఎస్టీ అనేది అప్లికబుల్ అయిద్ది. సో, ఇప్పుడు ఈ కాలిక్యులేషన్ చూసుకుంటే ఈ టోటల్ ఈ జీఎస్టీ అమౌంట్ ఎంత? ₹33.87 వచ్చింది. ఇప్పుడు మీరు నెట్ ప్రాఫిట్ ఎంత? 290లో నుంచి ఈ 33 పాయింట్ అనేది అమౌంట్ తీసేస్తే 256 అనేది మీ యాక్చువల్ ప్రాఫిట్ వచ్చేది. అంటే ఇంచుమించు 6% మీకు ఇక్కడ లూజ్ అవుతుంది. సో, మీకు మార్జిన్ వచ్చేసి 40% అనేది మిగులుతుందనమాట. ఇక్కడ చూసుకుంటే మీరు. 40% అనేది మార్జిన్ ఈస్ ఎ గుడ్ మార్జిన్. వెరీ గుడ్ మార్జిన్ అనమాట. కానీ అసలైన గేమ్ ఇక్కడ స్టార్ట్ అయితది. ఏంటి అంటే సపోజ్ మీరు ఒక్కళ్ళే కాదు ఇప్పుడు దీని పేరు ఏం కొడదాం? చాపర్ అని కొడదాం. చాపర్ ఫర్ కిచెన్ యూజ్. మీతో పాటు ఇక్కడ ఎన్ని రిజల్ట్స్ వచ్చాయి? 488 రిజల్ట్స్ వచ్చాయి మీకు ఇక్కడ. జనరల్‌గా వచ్చాయి. ఇక్కడ చూడండి ఎంతమంది ఇక్కడ ఫైట్ చేస్తున్నారు. ప్రతి ప్రైస్ పాయింట్‌లో ఈచ్ వన్‌కి సేల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు. సో, ఇవి మీరు రావాలి అంటే మీకు కూడా ఆర్గానిక్‌గా సేల్స్ రావాలంటే ఇనీషియల్‌గా యాస్ ఎ న్యూ సెల్లర్ మీకు అది రానే రావు. సో, మీకు ఏంటంటే ఇనీషియల్‌గా యాడ్స్ అనేది రన్ చేయాలి. సో, అమెజాన్‌లో చూసుకుంటే ఇక్కడ మీరు చూడండి స్పాన్సర్డ్ అని ఉంది కదా! ఇవన్నీ ఏంటంటే యాడ్స్ అన్నమాట. వాళ్ళు ఫస్ట్ పేజ్‌లో టాప్ ఎవరైనా కస్టమర్ సెర్చ్ చేసినప్పుడు వాళ్ళది రావడానికి అక్కడ పెట్టుకుంటారన్నమాట. యాడ్స్ అనేది రన్ చేస్తారు. అలానే మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక వీడియో యాడ్ రన్ అవుతుంది. అలానే ఇంకొంచెం స్క్రోల్ చేస్తే మళ్ళీ స్పాన్సర్డ్ యాడ్స్ వచ్చాయి. ఇట్లా ఫస్ట్ పేజ్‌లో, సెకండ్ పేజ్‌లో ఇట్లా మీరు యాడ్స్ అనేది ఖచ్చితంగా రన్ చేయాల్సి వస్తది. సో, ఇప్పుడు మీరు యాడ్స్ అనేది రన్ చేస్తే యాడ్స్ అనేది ఎట్లా వెళ్తదంటే బిడ్డింగ్ ద్వారా ఎళ్ళిద్ది. ఇప్పుడు ఇతనే ఫస్ట్ రావాలని ఎలా తెలుస్తది అమెజాన్‌కి? ఇతని కన్నా ఎక్కువగా బిడ్ చేశాడు. ఇతను సెకండ్ పొజిషన్ రావాలని ఎట్లా తెలుస్తది అమెజాన్? ఇతని కన్నా ఎక్కువగా బిడ్ చేశారు. సో, దానివల్ల బిడ్డింగ్ వల్ల వాళ్ళ పొజిషన్స్ అనేవి డిటర్మైన్ అయితదనమాట. యూజువల్‌గా నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారంగా ₹15-25 మధ్యలో ఒక సీపీసీ ఉంటది. కాస్ట్ పర్ క్లిక్ బిడ్డింగ్ అనేది ఉంటదనమాట. అంటే ఇప్పుడు మీరు పొజిషన్ వచ్చింది. బట్ మీకు అమెజాన్ ఏంటి అక్కడ ఉన్నందుకు మిమ్మల్ని చార్జ్ చేయదు అమెజాన్. ఎప్పుడైనా ఏదైనా కస్టమర్ వచ్చి దాన్ని క్లిక్ చేశారనుకోండి అప్పుడు మీకు చార్జ్ అయితదనమాట. ఇప్పుడు మీరు ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నారు కాబట్టి యూజువల్‌గా కస్టమర్ అనేది దాన్ని క్లిక్ చేస్తారు. అతనేంటి ₹20 బిడ్ చేశాడు అనుకుందాం. క్లిక్ చేసిన ప్రతిసారి ₹20 అనేది పోతది. అండ్ అమెజాన్ డజంట్ గ్యారంటీ యూ మీకు సేల్ వస్తది అని చెప్పేసి ఖచ్చితంగా లేదు. అది ఏంటంటే మీ లిస్టింగ్ క్వాలిటీ అవన్నీ. దాని గురించి మనం నెక్స్ట్ వీడియో చేసుకుందాం. సో, యూజువల్‌గా అట్లా ఉంటదనమాట క్యాలిక్యులేషన్. మోస్ట్‌లీ అందరూ అని కాదు గానీ, మంచి క్వాలిటీ లిస్టింగ్ ఉండి, వీడియోస్ ఉండి, రివ్యూస్ ఉండి, ఇవన్నీ ఉంటే మీరు 25-30% అనేది అచీవ్ చేయగలుగుతారు ఈజీగా వితిన్ 1-2 మంత్స్‌లో. సో, ఇనీషియల్‌గా కొంచెం స్ట్రగుల్ అయినా సరే మీరు అచీవ్ చేయగలుగుతారు. సపోజ్ ఇప్పుడు మనం 25% వచ్చిందనుకుందాం.
అంటే ఇక్కడ మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్ చూసుకోండి 25% మార్కెటింగ్ ఎళ్ళిపోయింది. అంటే కాస్ట్ 25% అంటే మీ రూ. 629లో ఎక్స్‌ట్రా 25% మీరు ఖర్చు పెడుతున్నారు మార్కెటింగ్‌కి. అంటే ఎక్స్‌ట్రా 25% ఖర్చు పెడితే అంటే 157లో అంటే 100కి మీకు ఎంతమందొస్తున్నారు? 20 రూపీస్ 25% అంటే నలుగురు. సో, అట్లాగా మీకు ఇంచుమించు 629లో 25% అంటే ఒక్క సేల్ రావడానికి మీరు ఎక్స్‌ట్రా 25% ఖర్చు పెడితే మీకొక సేల్ ఒస్తుందన్నమాట. అట్లా చూసుకుంటే మీరు 157 రూపీస్ అనేది పోతుంది. ప్లస్ జీఎస్టీ 28 రూపీస్ పోతుంది. ఇక్కడ ఏమవుతుంది ఫైనల్ జీఎస్టీ ప్రాఫిట్. ఇది మీరెప్పుడైనా చూసుకోవాల్సిన నెట్ ప్రాఫిట్ ఏంటి 71 రూపీస్ అనేది మిగులుతుంది. సో, మీ మార్జిన్ అనేది ఎక్కడ పోతది అంటే మార్కెటింగ్ దగ్గర పోతది ఎప్పుడైనా సరే మేజర్‌గా. ఈ మార్కెటింగ్ అనేది మీరు కంట్రోల్‌లో తీసుకురావడానికి చాలా విధాలుగా చేయాలి. వీడియోస్ పెట్టాలి. కస్టమర్ రివ్యూస్ యాడ్ చేయాలి. కస్టమర్ వీడియో టెస్టిమోనియల్స్ యాడ్ చేయాలి. అండ్ లిస్టింగ్ అనేది చాలా బావుండాలి. సో, రివ్యూస్ కూడా 100 అబోవ్ ఉంటే వేరే విధంగా ఉంటది. 100 బిలో ఉంటే వేరే విధంగా ఉంటది. కస్టమర్ సైకాలజీని అర్థం చేసుకోవాలి. ఏ విధంగా కొంటారు మన ప్రొడక్ట్. ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో, మీరు 629 రూపీస్ ప్రొడక్ట్‌ని సేల్ చేస్తే మీకొచ్చే ఫైనల్ ప్రాఫిట్ ఏంటి? 71 రూపీస్ వస్తుంది. అంటే 11.35% మార్జిన్ మీరు గెయిన్ చేసుకుంటున్నారు. ఆహ్, బట్ ఇది ఆఫ్టర్ టాక్సెస్ ఇయన్నీ పోనొచ్చే మార్జిన్. కానీ మీకు 133 అనేది రాదు ఏ రోజు. అందరూ మీకేం చూపిస్తారంటే ఇక్కడ ఎకాస్ దగ్గర యాక్చువల్‌గా మార్కెట్‌లో ఉన్నదేంటంటే ఎకాస్ మీకు 7% అంటారు. 7% వచ్చేసి మీరు 629 రూపీస్ ఉన్నది మీరు 250 రూపీస్ మీరు ప్రొడక్ట్ చేయగలుగుతారు. మార్జిన్ చేయగలరు. మీరు జాయిన్ అవ్వండి అది ఇది అంటారు గానీ అది కానే కాదు. ఈ జీఎస్టీ అనేది చాలా టెక్నికల్ థింగ్. ఇది మీకు ఎంతో తీసుకుంటూ పోతది. సో, ఈ ఎకాస్, ఈ మార్కెటింగ్ అనేది మీరు కాలిక్యులేట్ చేసుకోవాలి పక్కాగా. అప్పుడే మీ మార్జిన్ అనేది ఇదిగా మిగిలిద్ది. సో, అవి స్ట్రాటజీస్ ఉంటాయి. వాటిని తగ్గించుకుంటూ రావచ్చు. మనం ముందుకెళ్ళొచ్చు. అన్నీ బానే ఉంటాయి. కానీ ప్రొడక్ట్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు మీకు అకాస్ట్ 25% ఉందనుకుందాం. పర్ ప్రొడక్ట్ మీద 71 రూపీస్ మీరు మార్జిన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు సేల్స్ వాల్యూమ్ చూస్తే ఈజీగా 800, 600, 1000 యూనిట్స్ ఇట్లా ఉన్నాయి గదా! సో, మీరు యావరేజ్‌గా పర్ మంత్ మీరు 250 యూనిట్స్ సేల్ చేశారనుకుందాం. 250 యూనిట్స్ సేల్ చేసినా సరే మీరెంత ప్రాఫిట్ చేస్తున్నారు? 17,845 రూపీస్ మీరు ప్రాఫిట్ చేయగలుగుతారు. సో, ఈ ప్రైస్ పాయింట్‌లో మీరు సేల్ చేస్తే. మీరు ఖచ్చితంగా ప్రాఫిట్ చేయగలుగుతారనమాట. బట్ ఈ ప్రొడక్ట్ అనేది నేను రికమెండ్ చేయను. ఇట్లాంటి ప్రొడక్ట్స్‌ని మీరు చెయ్యలేరు, అవ్వలేరు. అండ్ ఎందుకో చెప్తున్నాను. మీకు స్టార్టింగ్ చెప్పాను గూడా నేను. ఒక ప్రొడక్ట్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అమెజాన్‌లో. మీరు చూసుకుంటే అందరూ ఏ ప్రైస్ పాయింట్‌లో గేమ్ ఆడుతున్నారు? 265, 298, 300 ఇతను ఒక్కడే 629 రూపీస్‌లో గేమ్ ఆడుతున్నాడు. మిగతా వాళ్ళందరూ 200-300 మ్యాక్స్ మీరు చూసుకుంటే. ఆ! మాక్సిమం మీకు అదే ప్రైస్ రేంజ్‌లో ఉన్నారందరూ. అది దాటి గూడా ఎందుకంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఇట్లాంటి 300 దగ్గర మీరొచ్చి చేద్దాము అనుకుంటే సపోజ్ మీరు 299 పెట్టారనుకోండి. మొత్తానికి లాస్ అయిపోయి మీరింకా 250 యూనిట్స్ సేల్ చేసినా సరే మీరు 30,000 లాస్ అవుతున్నారిక్కడ. అండ్ 299లో మీకు కాస్ట్ 25% ఎందుకొస్తది? 74 రూపీస్ అంటే ముగ్గురు, నలుగురిలో మీరు చేసినా సరే మీరు లాస్ అవుతున్నారు. సపోజ్ మీరు 10% కాస్ట్ పెట్టుకుందాం. స్టిల్ యూ ఆర్ లూజింగ్ ద మనీ. ఇక్కడ చాలామంది ఏంటంటే ఆర్గానిక్‌గా సేల్స్ తెచ్చుకుందాం. వీళ్ళు ఎప్పటినుంచో లిస్టింగ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళ రివ్యూస్ చూడండి మీరు. ఇది 18,000 రివ్యూస్, 500 రివ్యూస్. ఈ రివ్యూస్‌లో మీరు తెచ్చుకొని గేమ్ ఆడాలంటే చాలా కష్టం. సో, ఈ ప్రైస్ పాయింట్స్‌లో అనేది మీరు ఆడొద్దు. చెయ్యను గూడా చెయ్యొద్దు. మీకెంత రిఫరల్ ఫీ 0 ఉన్నా సరే సపోజ్ ఇక్కడ 0 యేసుకుందాం. 0 ఉన్నా సరే స్టిల్ యూ విల్ మేక్ లాస్ అనమాట. సో, మీరు బిలో 300 ప్రొడక్ట్స్ గానీ వీటి జోలికి అస్సలు వెళ్ళొద్దు. అంటిల్ అండ్ అన్‌లెస్ యూ విల్ బ్రేక్ ది కాగ్స్. కాగ్స్ ఒకవేళ మీరు 100 రూపీస్‌కి తీసుకొచ్చినా సరే క్వాలిటీ లేదంటే మీకు రిటర్న్ రేషియో పెరిగిపోతది. ఇందులో నేను మీకు రిటర్న్స్ అనేది వేయలేదు. ఆ రిటర్న్స్ కాలిక్యులేషన్స్ కూడా మీకు 5-10% రిటర్న్స్ వచ్చినా సరే, మీరు సేల్ చేసిన దాంట్లో మీ ప్యాకేజింగ్ ఫీజు ఇవన్నీ డ్యామేజ్ అయిపోతాయి. ప్లస్ అమెజాన్ రిటర్న్ ఫీస్ కూడా తీసుకుంటది. కొరియర్ రిటర్న్స్ ఉంటాయి. వాటి ప్యాకేజింగ్ పోతాయి. సో, అట్లా మీరు ఒక 2-3,000 ఎక్స్‌ట్రానే ఇంకా కూడా లాస్ అవుతారు. సో, మీరెప్పుడైనా సరే ప్రొడక్ట్ అనేది అబోవ్ 500 అనేది ఉండేటట్టు చూసుకుంటే, మీరు ఆ లాస్‌ని కూడా బేర్ చేసుకొని మీరు గెట్టిన్ అవ్వగలుగుతారు. ఆ మార్కెటింగ్ స్పెండ్‌ని మీరు ఖర్చు పెట్టుకోవడానికి ఉంటది. మీకు రూమ్ లాసెస్ అన్నీ పోను మీరు ప్రాఫిట్ చేయడానికి ఉంటదనమాట లాంగ్ రన్‌లో. సో, మీరు ఓన్లీ ఇవే కాకుండా మీరు జీఎస్టీ కాలిక్యులేషన్స్ యేసుకొని, మార్కెటింగ్ కాస్ట్ కాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి చేసుకోండి.
హోప్ మీకు ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అమెజాన్ కాలిక్యులేషన్స్ ఇవన్నీ ఎట్లా ఉంటాయి అనేది. నెక్స్ట్ వీడియోలో నేను ప్రొడక్ట్ అనాలిసిస్ ఎట్లా చేస్తాం. సపోజ్ ఇప్పుడు మనం ఈ ప్రొడక్ట్‌ని చేయొద్దు అని చెప్పాను. సో, నెక్స్ట్ వీడియోలో ఎలాంటి ప్రొడక్ట్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా చేయాలి, అసలు అనాలిసిస్ ఎలా ఉంటది. సపోజ్ నా థాట్ ప్రాసెస్ ఎలా ఉంటది, నేను ఎలా ఆలోచిస్తాను ఒక ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే, అవన్నీ నేను ఎట్లా చేస్తానో మీకు చూపిస్తాను. థాంక్ యూ.